కనిపెడుతూ ఉండు. కంటికి కనిపించకుండా పోనివ్వకు. సరే అమ్మా. దేవుని ప్రణాళిక ఫరో రాజభవనంలోకి చేరటానికి నైలు నది మార్గమైంది. రాజభవనం సంపదతో నిండింది. నా హృదయం మాత్రం వెలితిగానే ఉంది. ప్రతిరోజు ఓ కుమారుణ్ణి నా ఒడిలో ఎత్తుకోవాలని ప్రార్థిస్తుంటాను. నైలు నది ఆ నిస్సహాయ శిశువుని మోసుకెళ్తోంది, కానీ భవిష్యత్తు విమోచకుని మోసుకెళ్తోంది దేవుని హస్తమే. ఇదంతా దేవుని పరిపూర్ణ ప్రణాళికలోని భాగం. నా దగ్గరకు తీసుకురండి. కరుణగల ఐగుప్తు రాజకుమార్తె తన తండ్రి ఆజ్ఞను ధిక్కరించింది. ఆ అందమైన శిశువును చూసి ఆమె హృదయం కరిగిపోయింది. ఆ శిశువే మోషే.